వరంగల్ పీఠ పాలనాధికారి గారికి స్వాగతం సుస్వాగతం మరియు ఇతర సిస్టర్స్లకు విశ్వాసులందరికీ కూడా పునీత దేవాలయ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ స్వాగతం పలుకుతున్నాము. పునీత పేతురు గారి దేవాలయ మహోత్సవాలకు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్న వరంగల్ పాలనాధికారి దుగ్గుపూడి విజయపాలని ఫాదర్ గారికి స్వాగతం సుస్వాగతం.
Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. యేసుదేవా వందనం. యేసుదేవా స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. Praise the Lord. Hallelujah. 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 క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము మన దేవాలయ మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. మరి ఈ దేవాలయ మహోత్సవము దేవునికి మహిమకరంగా జరగాలంటే అందరం భక్తితో పాల్గొనాలి. ఎవరు కూడా అటు ఇటు తిరగకూడదు. శ్రద్ధగా మీరు ఈ పూజలో పాల్గొనాలి. మరి ఈ పూజా బలిని సమర్పించడానికి ఇచ్చేసిన మన వరంగల్ పీఠ పాలనాధికారి గురు శ్రీ పూజ్య దుగ్గింపూడి విజయపాల్ రెడ్డి ఫాదర్ గారికి సంఘం తరపున సాదర స్వాగతం పలుకుతూ గట్టిగా చప్పలు కొడుతూ ఫాదర్ గారిని మన మధ్యలోకి ఆహ్వానిస్తున్నాము. తరువాత సంవత్సరాలుగా విశ్వాస పదంలో నడిపించిన మన పూర్వ విచారణ గురువులందరూ ఉండడం, మన మధ్య ఉండడం మన అదృష్టకరం, మనకు ఆశీర్వాదకరం. కాబట్టి మనల్ని ఇంత గొప్ప విశ్వాసంలో నడిపించిన మన పూర్వ విచారణ గురువులందరికీ కూడా గట్టిగా చప్పలు కొడుతూ స్వాగతం పలుకుదాం. థ్యాంక్ యూ ఫాదర్స్. తర్వాత మీ అందరికీ, సిస్టర్స్కి, బ్రదర్స్కి, మీ అందరికి కూడా ఈ మహోత్సవానికి స్వాగతం పలుకుతున్నాను. అందరం లేచి నిల్చుందాం.
ఈ పూజా బలిని ఆరంభించుకుందాం. ఎవరు మాట్లాడకూడదు దయచేసి. సంఘ పెద్దలు అందరూ కూడా అక్కడ కూర్చొని ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చూడగలరని మనను. పిల్లలు కానీ, మహిళలు కానీ, పెద్దలు కానీ ఎవరు కానీ డిస్టర్బ్ చేయకూడదు. ఒకసారి మీరు కూర్చున్నారంటే మాట్లాడకూడదు, ఎవరితో మాట్లాడకూడదు. మీరు దేవునితో మాత్రమే మాట్లాడాలి. దివ్య పూజ బలిలో అందరూ చక్కగా పాల్గొనడానికి మీ వంతు సహాయం చేయాలి. ఎవరిని డిస్టర్బ్ చేయకుండా మీరు దేవుడు అంతే, ఎవరితో మీకు పని లేదు. దేవుణ్ణి ఆరాధించడమే మన పని. కాబట్టి దయచేసి ఎవరు పయనించునప్పుడు చంద్రపు అలల తాకిడిలో బ్రతుకీచునప్పుడు నా భయమును తొలగించును నీ బడితయు కోలయు నన్ను కాపాడును నా చేయి పట్టి నన్ను కాపాడును పట్టణము పునీత పౌలు తిమోతికి రాసిన 2వ లేఖ 4వ వచనం నుండి 8వ వచనం వరకు మరియు 17వ వచనం నుండి 18వ వచనం వరకు. 2వ పట్టణము పునీత పౌలు తిమోతికి రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు మరియు 17వ వచనం నుండి. నేను పానార్పణముగా పోయబడవలసిన కాలము ఆసన్నమైనది. నేను వెడలిపోవు సమయము వచ్చినది. నేను మంచి పోరాటమును పోరాడి తిని నా పరుగును ముగించి తిని విశ్వాసమును నిలుపుకుంటుని. ఇప్పుడు నా కొరకై పందెపు బహుమానము వేచియున్నది. నీతి కిరీటమును నీతిగల న్యాయాధిపతియగు ప్రభువు ఆ రోజున నాకు ప్రసాదించును. నాకే కాదు, ఆయన దర్శనమునకై ప్రేమతో వేచి ఉన్న వారికి అందరికీ అనుగ్రహించును. కానీ సువార్త ప్రబోధము నా వలన సంపూర్తి అగుటకు
అన్యజనులందరూ దానిని వినగలుగుటకును ప్రభువు నాకు తోడు నిలిచి శక్తి నొసగను. కనుక సింహము నోటి నుండి నేను రక్షించబడి తిని, ప్రభువు అన్ని కీడుల నుండి కాపాడి నన్ను తన పరలోక రాజ్యంలోనికి సురక్షితముగా చేర్చుకొనును. ఆయనకు సర్వదా మహిమ కలుగునుగాక. ఆమెన్. ఇది ఏలిన వారి వాక్కు. ఈశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వారిని ఎరుగుదును. నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వారిని ఎరుగుదును. అవి నన్ను వెంబడించును, అవి నన్ను వెంబడించును అని ప్రభువు నుడువుచున్నాడు, అని ప్రభువు నుడువుచున్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వాడిని ఎరుగుదును. నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వాడిని ఎరుగుదును. అవి నన్ను వెంబడించును, అవి నన్ను వెంబడించును అని ప్రభువు నుడువుచున్నాడు, అని ప్రభువు నుడువుచున్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. యోహాను శుభవార్త 21వ అధ్యాయము 15వ వచనము నుండి 19వ వచనం వరకు. యోహాను శుభవార్త 21వ అధ్యాయము 15వ వచనము నుండి 19వ వచనం వరకు.
వారు భుజించిన పిమ్మట యేసు సిమోను పేతురుతో, యోహాను పుత్రుడవైన సిమోను, నీవు నన్ను వీరందరికంటే ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగాను. అందుకు పేతురు, అవును ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువు అని సమాధానమిచ్చెను. అప్పుడు యేసు, నీవు నా గొర్రె పిల్లలను మేపుము అని చెప్పాను. యోహాను పుత్రుడవైన సిమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని యేసు రెండవ పర్యాయము అతనిని అడిగాను. అవును ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువు అని పేతురు బదులు చెప్పాను. నా గొర్రెలను కాయుము అని యేసు చెప్పాను. యోహాను పుత్రుడవైన సిమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని మూడవ పర్యాయము యేసు అతనిని అడిగాను. నీవు నన్ను ప్రేమించుచున్నావా అని యేసు మూడవ పర్యాయము అడిగినందున పేతురు మనసు నొచ్చుకొని, ప్రభు, నీకు అంతయును తెలియను, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువు అనెను. అప్పుడు యేసు, నా గొర్రెలను మేపము అనెను. ఆయన అతనితో, నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, నీవు యువకుడుగా ఉన్నప్పుడు నడుము కట్టి నీవు వెళ్ళదలచిన చోటుకు వెళ్ళడి వాడవు. కానీ నీవు వృద్ధుడవైనప్పుడు నీ చేతులు చాచెదవు. అప్పుడు వేరొకడు నీకు నడికట్టు కట్టి నీవు వెళ్ళుటకు ఇష్టపడని చోటుకు తీసుకొని పోవును అని చెప్పాను. పేతురు ఎట్టి మరణముతో దేవుని మహిమ పరపనున్నాడో సూచించుటకు ఆయన ఇట్లు పలికి, నన్ను వెంబడించుము అని అతనితో చెప్పాను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని చేతులు జోడించి నాతో పాటు ఏకీభవిస్తూ మౌనంగా ప్రార్థించదండి. సర్వశక్తిల పితైన సర్వేశ్వర, కరుణామయ తండ్రి, సమస్తాన్ని సృష్టించి పరిపాలించే దేవా, ఈ రోజున మమ్మల్ని అందరినీ ఈ పునీత పేతురు గారి దేవాలయ మహోత్సవ సందర్భంగా ఈ పవిత్ర దేవాలయములో సమావేశపరచి ఈ మహా గొప్ప పండుగను జరుపుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు. ఈ దివ్య పూజా బలిలో పాల్గొంటూ మీ వాక్యాలను శ్రద్ధగా ఆలకించే కృపను, అనుగ్రహాన్ని, ప్రేరణను మాకు దయచేయమని ప్రార్థించుచున్నాం. మీ వాక్యమే మాకు సెలవిస్తుంది ప్రభు. విను బ్రదర్ల తరపున మన పూజ్య గురువు ఫాదర్ అనుకిరణ్ గారికి, ఈ వడ్డపల్లి క్రైస్తవ సంఘమునకు, ఈ సంఘములో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవ కుటుంబానికి, ఈ దివ్య పూజా బలిలో పాల్గొంటున్నటువంటి మీకందరికీ ప్రభునామమున పండుగ శుభాకాంక్షలను తెలియచేస్తూ ఉన్నాను. దేవాతి దేవుడు మనందరినీ తన అపారమైన కృపతో, దీవెనలతో ఆశీర్వదించాలని మేమందరము కూడా మీకోసము మంచి మనసుతో
ప్రత్యేక విధంగా ప్రార్థిస్తూ ఈ దివ్య పూజా బలిని మీకోసము సమర్పిస్తున్నాం. చుట్టూ లెక్క పెట్టాను. ఎంతమంది గురువులు ఉన్నారు? 6, 3, 9 మంది గురువులు ఉన్నారు. వీళ్ళని మాత్రమే ఎందుకు పిలుచుకున్నారు? ఇక్కడ ఉన్న గురువులలో అందరూ మిగతా గురువుగా మన విచారణ గురువులుగా పనిచేసి దివ్య పూజా బలులు సమర్పించి వాక్యాలను బోధించి మనలను విశ్వాస పదములో ముందుకు నడిపించినటువంటి వారు. కాబట్టి వచ్చిన గురువులందరికీ కూడా మనము ప్రత్యేక విధంగా వందనాలు తెలియచేస్తూ వారికి కూడా కృతజ్ఞతలు తెలియచేద్దాం. విచారణ గురువు కాందేవరు, అటుపక్క ఫాదర్ నవీన్, ఇటుపక్క నేను. కానీ మా ఇద్దరికి కూడా ఈ వడ్డపల్లి విచారణ గ్రామం అంటే మీకు అందరికీ తెలుసు, అభిమానం. మీరంటే మాకు కూడా అభిమానము, ప్రేమ. పూజకు రాకముందు ఆఫీసులో కూర్చొని ఏం ప్రసంగం చెప్పాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటే నాకు ముందుగా గుర్తొచ్చినటువంటి వాక్యాలు అదే పేతురు రాసినటువంటి లేఖ నుంచి ఎంపిక చేసుకున్నాను. పేతురు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 9-10 వచనాలు. పేతురు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 9-10 వచనాలు. కానీ మీరు ఎన్నుకొనబడిన జాతి, రాజరికపు యాజక బృందము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజలు, దేవుని అద్భుత కార్యములను ప్రకటింప ఏర్పరపబడిన వారు. 10వ వచనం. ఒకప్పుడు మీరు దైవ ప్రజలు కారు, కానీ ఇప్పుడు మీరు దేవుని ప్రజలు. ఒకప్పుడు మీరు దైవ కృపను ఎరుగరు, కానీ ఇప్పుడు మీరు ఆ కృపను చవిచూచితిరి. వెరీ గుడ్. ఈ వాక్యాలు మన సంఘానికి, మన క్రైస్తవ జీవితానికి అక్షరాల సరిపోతాయి. మనం ఎవరము అని చెప్పి ప్రశ్నిస్తే వచ్చినటువంటి సమాధానాలే ఇవి. ఎన్నుకొనబడిన జాతి, రాజరికపు గురుకులము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజలము, ఆయన చేత ఏర్పరపబడినటువంటి ప్రజలము అని చెప్పి స్పష్టముగా ఈ 9వ వచనములో చెప్పబడింది. 10వ వచనములో ఒకప్పుడు మీరు దైవ ప్రజలు కాదు, కానీ ఇప్పుడు మీరు దైవ ప్రజలు. ఒకప్పుడు మీరు దైవ కృపను ఎరుగరు, కానీ ఇప్పుడు మీరు ఆ కృపను చవిచూచితిరి అని చెప్పి ఈ 2 వాక్యాల్లో చూస్తున్నాం. చాలామంది యువకులు, పిల్లలు కనపడుతున్నారు. కొద్ది మంది మాత్రమే పెద్దలు కనపడుతున్నారు. కాబట్టి నాకు అనిపించింది ఈరోజు అసలు మన గ్రామ చరిత్రను, మన సంఘ చరిత్రను, మన సంఘం ఎలా ప్రారంభించబడిందో ఒకసారి మనం గుర్తు చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి అందుకోసమే చరిత్రలోకి వెళ్ళాను. అది 1976వ సంవత్సరములో ఇక్కడ ఉన్నటువంటి అప్పటికే
వివిధ శాఖలతో సంబంధం ఉన్నటువంటి, క్రైస్తవ శాఖలతో సంబంధం ఉన్నటువంటి కొంతమంది ప్రజలు, ఎల్డర్స్ ఆఫ్ దిస్ ప్లేస్, అప్పుడు ఉన్నటువంటి బిషప్ బెరట గారి దగ్గరికి వచ్చి, మేము క్రైస్తవ మతములో చేరాలని ఆశిస్తూ విసింది, వీరికి నిజంగానే క్యాథలిక్ చర్చిలో చేరాలన్నటువంటి ఆశ ఉన్నది అని చెప్పి గ్రహించారు. వారు దాన్ని రికమెండ్ చేశారు. ఇక అప్పుడు బెరట బిషప్ గారు ఫాదర్ కొలంబో గారిని, ఫాదర్ అంతోనిలో గారిని ఈ ప్రాంతానికి విశ్వాస బీజాలు నాటి క్రైస్తవ సిద్ధాంతాలను బోధించటానికి ఇక్కడికి పంపించారు. అలా వచ్చినటువంటి ఇరువురు పిఐఎంఈ మిషనరీస్, వారు ఇక్కడికి వచ్చి ఈ క్రైస్తవ విలువలను, సిద్ధాంతాలను, బైబిల్ పరిజ్ఞానాన్ని వారికి తెలిసిన అప్పుడు ఆ భాషలలోనే అందించి ఇక్కడ క్రైస్తవ సంఘం ఏర్పడేటట్లు తగు విధంగా సహకారం అందించారు. ఇక ఆ తరువాత 1979లో ఇక్కడ విచారణను ఏర్పాటు చేసి మొట్టమొదటిసారిగా ఫాదర్ కె ప్రకాష్ గారిని విచారణ గురువులుగా ఇక్కడ నియమించారు. ఇక అప్పటి నుండి ఇప్పటిదాకా అనేక మంది విచారణ గురువులు ఈ మన విచారణలో పనిచేసి మన క్రైస్తవ ప్రజలకు దివ్య పూజా బలులు అందించటం, విశ్వాసములో ఆధ్యాత్మిక విషయాలలో చాలా గొప్పగా మీకు ఆదర్శంగా నిలవటం మనందరికీ తెలిసినటువంటి చరిత్రే. కారులో వస్తూ ప్రకాష్ ఫాదర్ గారిని అడిగాను, ఫాదర్, ఈ వడ్డపల్లి విచారణలో లాంగెస్ట్ ప్యారిస్ ప్రీస్ట్ ఎవరు అని చెప్పి అడిగాను. నేనే అన్నారు. ఎన్ని సంవత్సరాలు పనిచేసావు ఫాదర్ అన్నాను. 6 సంవత్సరాలు పనిచేశాను అన్నాడు. నాకంటే ముందు కానీ నా తర్వాత కానీ ఇప్పటి వరకు నా రికార్డ్ ఎవరు బ్రేక్ చేయలేదన్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా పెద్దవాళ్ళు, అనుభవం ఉన్నటువంటి వారు, పెద్ద గురువు ప్రకాష్ గారికి ఒకసారి క్లాప్స్ కొడదాం. నేను కూడా అనలేదు. నేనేమన్నాను, ఫాదర్, నువ్వు 6 సంవత్సరాలు విచారణ గురుగా పనిచేసావు, కానీ వడ్డేపల్లి గ్రామం క్రైస్తవ సంఘం నీకంటే ఎక్కువ నాకు తెలుసు. 8 సంవత్సరాలు ఇక్కడ నేను మరి ముఖ్యంగా పవిత్ర వార సంఘాలను నిర్వహించాను. అనేక సందర్భాల్లో విచారణ గురువు స్థానములో ఆదివార పూజలు కూడా చేశాను. ఇక్కడ ఉన్నటువంటి సురేష్ ఫాదర్, జోసఫ్ ఫాదర్, ఆ తర్వాత అంబడి బాల ఫాదర్ గారు ఇక్కడ విచారణ గురువుగా పనిచేసినప్పుడు లోడీ సొసైటీలో ఉండి నేను పూజలు చేయటానికి అనేక సార్లు వచ్చాను. అలాగే ఫాతిమా బీడీ కాలేజీలో ఉన్నప్పుడు ఇక్కడ మా స్నేహితుడు ఫాదర్ జేస్ ప్రతాప్ గారు ఉన్నారు. అదే లూకాసు వార్త 22వ అధ్యాయం 62వ వచనం ఇప్పుడే చదివాడు. అందులో పేతురు వెక్కి వెక్కి ఏడ్చాడు, కన్నీళ్లతో పశ్చాత్తాపపడ్డాడు అని ఈ వాక్యము తెలియ. ఇక్కడ మనం గమనించాల్సింది ఆయనలో ఉన్న నిజమైన పశ్చాత్తాపము, ట్రూ రిపెంటెన్స్ ఆఫ్ సెయింట్ పీటర్. బలహీనత అతన్ని ఇంకా బాధపడేటట్టు
కన్నీరు కార్చేటట్టు, హృదయ పరివర్తన చెందేటట్టు ఆయనకు గుర్తు చేసింది. ఆయనే కాదు, మనము కూడా మనం తప్పు చేశామని తెలుసుకున్నప్పుడు, మనము దేవుడికి దూరంగా ఉన్నాము అని తెలుసుకున్నప్పుడు, పాప సంకీర్తనం చేయటానికి వెళ్ళేటప్పుడు మనం కూడా పశ్చాత్తాపడతాం, కన్నీటితో రోదిస్తాం. అదే పేతురు మాదిరిగా వెక్కి వెక్కి ఏడుస్తాము. పరిశుద్ధ స్లీవ మార్గాన్ని బ్రహ్మాండంగా మనము పరిశుద్ధ శుక్రవారం రోజున జపిస్తాం. పేతురు పడిన ఆ ఆవేదన మనలో కూడా మన క్రీస్తు ప్రభు మన కోసం పడిన ఆవేదన, శిలువ మరణం మనల్ని కూడా పశ్చాత్తాపానికి గురి చేస్తుంది. కానీ అది అంతటితో అంతము కాదు. పాపము కన్నా పశ్చాత్తాపము గొప్పది. ఆయన పాపం చేశాడు, కానీ పశ్చాత్తాపడ్డాడు. మనము కూడా పాపాలు చేస్తూనే ఉన్నాము, ఇంకా మన బలహీనత వల్ల కూడా చేస్తాము కూడా. కానీ బాగా గుర్తుపెట్టుకోవాలి, మన పశ్చాత్తాపము మన పాపము కంటే హృదయ పరివర్తన, పశ్చాత్తాపము చాలా గొప్పది. ట్రూ రిపెంటెన్స్ ఈజ్ మచ్ గ్రేటర్ దెన్ అవర్ సిన్ఫుల్ లైఫ్. దేవుడికి ఒక బలహీనత ఉంది. ఏమిటా బలహీనత? పాపి తాను పాపినని పశ్చాత్తాపడుతూ ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ కోరితే తప్పకుండా ఆయన మన్నిస్తాడు. నేను మన్నించను, వెళ్ళిపో అని చెప్పి ఎవరిని ఆయన దూరం నెట్టడు. కాబట్టి పాపము కన్నా పశ్చాత్తాపము గొప్పది అని ఇగో ఈ 4వ గుణము, పేతురులో ఉన్నటువంటి గుణము మనకు నేర్పిస్తుంది. 5వది మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. నీవు పేతురు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను, నరక శక్తులు దీనిని జయింపచాలవు. ఇక్కడ మనము పేతురు నాయకత్వాన్ని చూస్తున్నాం. అపోస్తులందరిలో కూడా ఈయనకే అత్యున్నతమైన ప్రధానమైన నాయకత్వ బాధ్యత అప్పచెప్పబడినది. నేను పరలోక రాజ్యపు తాళపు చెవులను నీకే ఇస్తున్నాను. ఆయన చేయి చూడండి, పరలోక రాజ్యపు తాళపు చెవు ఇవ్వబడింది, నాయకత్వం ఇవ్వబడినది. శ్రీసభ పునాది అగో ఆ పేతురు మీదనే నిలపబడినది. కాబట్టి పేతురు గారి నాయకత్వములోనే తొలి క్రైస్తవ సంఘాలు, అపోస్తుల బోధనలు అన్నీ కూడా నిలబెట్టబడ్డాయి. మనము కూడా అదే దేవుని నాయకత్వపు లక్షణాలు, పేతురు గారి నాయకత్వపు లక్షణాలను కలిగి ఉండాలి. గురువులమైన మేమైనా, సంఘస్థులో పెద్దలైనా, కుటుంబాల్లో తండ్రులైనా, మఠవాసులైన బ్రదర్లమైన మనం ఎవరమైనా సరే, దేవుడు కూడా మనకు నాయకత్వాన్ని ఇచ్చాడు. ఆ నాయకత్వాన్ని మనము పదిలంగా కాపాడవలసినటువంటి బాధ్యత మనపైన ఉన్నది. ఇక 6వది యోహాను సువార్త 21వ అధ్యాయం 15-17 వచనాలు. యోహాను పుత్రుడవైన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని 3వ పర్యాయము యేసు అతనిని అడిగెను. నీవు నన్ను ప్రేమించుచున్నావా అని యేసు 3వ పర్యాయము అడిగినందున పేతురు మనస్సు నొచ్చుకొని, ప్రభు, నీకంతయునో తెలియను, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువు అనెను. అప్పుడు యేసు, నా గొర్రెలను మేపుము అనెను. ఇందాక స్వార్థ కూడా అదే చదువుకున్నాం. క్రీస్తు ప్రభువు పట్ల
ఆయనకున్న ప్రేమకు నిబద్ధత, ఈ సద్గుణం మనము పేతురులో చూస్తున్నాం. లవ్ ఫర్ క్రైస్ట్. 3 సార్లు అడిగాడు క్రీస్తు ప్రభు, ఈయన 3 సార్లు సమాధానం ఇచ్చాడు, నా గొర్రెలను మేపుము అని చెప్పి క్రీస్తు ప్రభు అతనికి బాధ్యతనిచ్చాడు. క్రీస్తు ప్రభుని ముమ్మారు బొంకిన అదే పేతురుకు ఆయన నోటి గుండానే నేను నిన్ను ప్రేమించుచున్నాను అని నీవు ఎరుగుదువు అని చెప్పి ఆయన నోటి గుండానే పలికించాడు. ఆయనలో ఉన్నటువంటి ప్రేమను పటిష్టపరచి ఆయనకు ఆ నాయకత్వాన్ని ఇచ్చాడు. ఇందులో మనము పేతురు క్రీస్తు ప్రభు పట్ల ఉన్నటువంటి ప్రేమ నిదర్శనాన్ని చూస్తున్నాం. లవ్ ఫర్ క్రైస్ట్. ఇక ఆ తర్వాత అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు పేతురు ఆ 11 అపోస్తులతో లేచి నిలుచుండి ఆ ప్రజా సమూహమును ఉద్దేశించి బిగ్గరగా ఇట్లు చెప్పనారంభించెను. యూదయ జనులారా, యెరూషలేములో నివసించుచున్న సమస్త జనులారా, నేను చెప్పనున్న దానిని సావధానముగా ఆలకింపుడు. ఇక్కడ మనం గమనించాల్సింది పేతురులో ఉన్నటువంటి ధైర్యం, స్వార్థను ప్రకటించేటటువంటి గొప్ప ధైర్యం. పేతురు ఒకప్పుడు భయపడ్డాడు, ఒక్కరోజు భయపడ్డాడు, కొన్ని క్షణాలు మాత్రమే భయపడ్డాడు. నేను ఆయనను ఎరుగనని బొంకాడు. అప్పుడు ఆయన జీరోగా మనం గుర్తించాం. కానీ అదే పేతురు ధైర్యముతో అపోస్తుల కార్యాలు చూస్తూ ఉంటే, చదువుతూ ఉంటే, ఎక్కడ వేసినా, ఏ ప్రసంగములోనైనా, ఏ అద్భుతాల్లోనైనా పేతురు యొక్క ధైర్యం, స్వార్థను ప్రకటించటములో ఆయన చూపించినటువంటి ధైర్యము మనకు స్పష్టముగా కనపడుతుంది. నేను మీకు విధేయుడని కావాలా, లేదా క్రీస్తు ప్రభునకు విధేయుడని కావాలా? మీరు ఆయనను చంపారు, కానీ ఆయన పునరుత్థానమయ్యాడు, దానికి మేమే సాక్షులము అని చెప్పి బాహాటముగా ప్రకటించాడు. కుంటివాడితో ఏమన్నాడు? మా దగ్గర బంగారము లేదు, వెండి లేదు, కానీ క్రీస్తు ప్రభు నామమున నువ్వు లేచి నడువు అన్నాడు. నడిచాడు. అంటే సువార్త ద్వారా, సువార్త బోధన ద్వారా, అద్భుతాల ద్వారా ధైర్యముగా క్రీస్తు ప్రభుని ఆయన బాహాటముగా ప్రకటించాడు. విశ్వాసాన్ని దాచుకోకుండా ప్రకటించాడు. దేవుడు మనకు కూడా విశ్వాసాన్ని ఇచ్చాడు. ఆ విశ్వాసాన్ని మనము కూడా ధైర్యముగా ప్రకటించాలి. మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా, మన జీవిత విధానము ద్వారా ప్రభునకు సాక్ష్యం పలుకుతూ ప్రకటించాలి ఆయన బిడ్డలమని చెప్పి. ఇది మనము గ్రహించవలసినటువంటి విషయం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో చూసినట్లయితే ప్రార్థన ద్వారా దేవుని శక్తిని ఆయన అనుభవించాడు. డిపెండింగ్ ఆన్ ప్రేయర్ అన్నది, ప్రార్థనపై ఆయన ముందుండి ఏ విధంగా తొలి క్రైస్తవ సంఘాన్ని నడిపించాడో దీని ద్వారా మనము గ్రహించాలి. ఇక మనమే నేర్చుకోవాలి. ప్రార్థన లేకుండా ఆధ్యాత్మిక జీవితము లేదు, విశ్వాస జీవితము లేదు. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి విశ్వాసాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకోవాలనంటే, పటిష్టపరచుకోవాలనంటే ప్రార్థన చాలా విలువైనది. ఆయన ప్రార్థించాడు, అద్భుతాలు చేశాడు, మనల్ని కూడా ప్రార్థించమని తెలియచేస్తున్నాడు. ప్రభుపై భారం వేసి నిలబడి జీవించమని మనల్ని ప్రోత్సహించుచున్నాడు. అలాగే అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం చూసినట్లయితే ఇందాక వాక్యంలో చదువుకున్నాం, ఆయనను హింసించారు, జైలులో పెట్టారు, కానీ క్రైస్తవ సంఘము ఆయన కోసము ప్రార్థించింది. ఆయన ప్రజల విశ్వాసుల ప్రార్థనలు
దేవుడు ఆలకించి ఆయనను జైలులో నుండి ఆయనను బంధించినప్పటికీ ఆయన లేచి ఆ సంఖ్యలను తెంచుకొని బాహాటముగా బయటికి వచ్చాడు. ద్వారము తెరుచుకుంది, ఆ తర్వాత గేటు తెరుచుకుంది, బయటికి వచ్చాడు. కలేమో అనుకున్నాడు, అది కలనా? కాదు, అది నిజమని చెప్పి అతను గ్రహించాడు. ఆయన బాధలలో కూడా స్థిరత్వాన్ని కలిగి ఉన్నాడు అన్న మంచి సద్గుణం ఈయనలో మనము పాలక పోషకుడైన పునీత రాయప్ప గారి ఉత్సవమును కొనియాడుచు ఈ శుభవేళ మన శ్రీ సభ కోసం, మన వడ్డెపల్లి సంఘం కోసం విశేష వరములను కుమ్మరించుమని ఏక మనస్కులమై ప్రభువును ప్రార్థించుదాం. ఓ దయగల సర్వేశ్వర, 12 మంది అపస్తులలో అగ్రస్తుడు రాయప్ప వారిపై నిర్మింపబడిన శ్రీ సభ నేడు ఆధ్యాత్మికంగా నడిపించుచున్న మా లియో పాపు గారిని, వరంగల్ పీఠ పాలకునాధికారిని, పీఠాధిపతులు, గురువులు, డీకెన్లు మీ పరిశుద్ధ ఆత్మ దీవెనలతో నింపి శ్రీ సభను చక్కగా నడిపించు సర్వశక్తి సామర్థ్యాలను, ఆధ్యాత్మిక ప్రశాంతతను, ఆయురారోగ్యములను దయచేయమని అందరూ ఓ సమాధానకర్త, మేము మా దేవాలయ మహోత్సవాన్ని కొనియాడుతున్న సందర్భమున మా కుటుంబాలన్నింటినీ పునీత పేతురు గారి ప్రార్థనా సహాయం ద్వారా మీకు సమర్పిస్తున్నాము. మేము దైవ చిత్తమునకు లోబడి జీవించినట్లు ప్రార్థించండి. దైవాజ్ఞలు పాటించి కుటుంబంగా మార్చండి. మమ్ములను, మా కుటుంబములను శాంతి సమాధానములతో దీవించండి. మేమెల్లప్పుడూ మీ కనుసన్నలలో మీ పరిచయం చేయమని ఓ కరుణా సాగర, మా సంఘంలోనూ మా ఇరుగు పొరుగును ఉన్న వ్యాధిగ్రస్తులను, నిరాశ్రయులను, అభాగ్యులను, దిక్కులేని వారిని, దివ్యాంగులను దీవించవలసిన మానసిక, శారీరక, ఆధ్యాత్మిక స్వస్థతను దయచేయండి. వారందరినీ అన్ని విధములుగా ఆదుకొను మంచి మనస్సును, ఉదార స్వభావంను మాకు ప్రసాదించుమని ఇమ్మడి డిసెందర్ ఆత్మనిత్య విశ్రాంతి దయచేయమని, తాను విడిచిన కుటుంబ సభ్యులందరికీ ఆదరణ, ఉదార్పు దయచేయాలని రమాదేవి, అనుపమ, అపూర్వ, పురుషోత్తం బాబులకు దేవుడు చేసిన మీరు కృతజ్ఞతలు అర్పిస్తూ వారి కుటుంబంలో శాంతి సమాధానం అందించమని ఈ పూజను కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కలకొట్ల శ్రీనివాస్, హైమావతి, అరవింద్, తరుణ్ కుటుంబంలో చేసిన మీరు కృతజ్ఞతలు అర్పిస్తూ కుటుంబంలో శాంతి సమాధానం అందించమని, పేతురు యొక్క మధ్యస్థ ప్రార్థన విడుదల కుటుంబ సభ్యులు దయచేయమని ఈ పూజను కుటుంబ స్తుతి అర్పణం ఆత్మార్పణం శ్రీ
దానియేలు ప్రార్థనను ఆలకించిన రీతిగా నా ప్రార్థన ఆలించుమయా. ఏలియా అర్పణను స్వీకరించిన విధముగా నా బలిని దీవించుమయా. దానియేలు ప్రార్థనను ఆలకించిన రీతిగా నా ప్రార్థన ఆలించుమయా. ఏలియా అర్పణను స్వీకరించిన విధముగా నా బలిని దీవించుమయా. నేను చేసిన మొక్కుబడులను నేను చేసిన మొక్కుబడులను నీ ప్రేమతో స్వీకరించుమా. హృదయార్పణము సేవార్పణము త్రైత్వైక దేవునకు స్తుతి అర్పణం గాక. నీ ఆత్మతోనూ ఈ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మా నిత్య కాపరి నీవు నీ బంధను ఎన్నడును చేయి విడవక ధన్యులైన నీ అపోస్తుల ద్వారా దాన్ని సదా కాచి కాపాడుచు నిత్యము సంరక్షించుచున్నావు. నీవు నియమించిన కాపరుల ద్వారా నీ కుమారుని పేరట ఆ మందకు మార్గమును చూపుచున్నావు. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను ఎడతెగక స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకములు భూలోకములు నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభునామమున మెచ్చేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. హోసానా, హోసానా, హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఎలయనా మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు
నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమున తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఏ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడను నా శరీరం. విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షకా మమ్ము రక్షించుము. ఏలయనా నీ శిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షకా మమ్ము రక్షించుము. ఏలయనా నీ శిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లా దయచూపుము.
అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవెన్నుకొని ఆ పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత జోజప్ప గారితోనూ పునీత పేతురు గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ దివ్య పూజా బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను నీ సేవకుడకు మా లియో జగద్గురువును, మా మేత్రాసన పీఠ పాలన అధికారి ఫాదర్ విజయపాల్ గారిని, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమునందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారం నీ సముఖమును చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకించుము. దయగల తండ్రి, నలుదశలు చెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమేందు ఈ లోకము విడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల్పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యు యుగ యుగములు మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. లోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడగు యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు
పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరితో ఒకరము సమాధానము తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించే క్రీస్తు ప్రభు. వీరి విందునకు పిలువబడిన మనము ధన్యులము. ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థ పొందును. దయచేసి గమనించండి, కేవలం కథోలిక విశ్వాసులు మాత్రమే క్రీస్తు శరీర రక్తములను స్వీకరించాల్సిందిగా కోరుచున్నాం. ఇతర మతస్థులు కానీ ఇతర సంఘాల నుంచి విచ్చేసినటువంటి సహోదరి సహోదరులు కానీ దయచేసి మీ స్థలంలోనే కూర్చొని ఈ సంఘం కోసం ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. కేవలం ఇంతకుముందు ఈ దివ్య సప్రసాదాన్ని స్వీకరించిన వారు మాత్రమే ఈరోజు ఈ దివ్య సప్రసాదాన్ని క్రీస్తు శరీర రక్తములను స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. గొర్రె పిల్ల విందుకై గొర్రె పిల్ల విందుకై పిలువబడిన వారు ధన్యులు. ఇది సర్వేశ్వరుని గొర్రె పిల్ల. విందు 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 కమ్మని విందు. విందు 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 కళా విందు.
యేసుని విందు స్వీకరించగానే క్షేమమైనది విందు రక్షకుడేసుని విందు శ్రీక్రీస్తుని విందు స్వీకరించగానే క్షేమమైనది విందు రక్షకుడేసుని విందు శాశ్వత జీవపు విందు సర్వోన్నతుని పొందు శాశ్వత జీవపు విందు సర్వోన్నతుని పొందు నిత్య జీవమిచ్చే విందు ప్రేమ ప్రసాదం ఈ విందు నిత్య జీవమిచ్చే విందు ప్రేమ ప్రసాదం ఈ విందు 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 అమై విందు 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 క్రీస్తుని విందు క్రీస్తు ప్రభుని విందు ప్రేమనాథుని పొందును ప్రేమదారులు చెందును అమృతాన్ని మించిన విందు అమరత్వాన్ని పంచును ప్రేమనాథుని పొందును ప్రేమదారులు చెందును అమృతాన్ని మించిన విందు అమరత్వాన్ని పంచును రాముని విందు మహనీయునితో పొందు మోక్షరాముని విందు మహనీయునితో పొందు సత్యవాకులై విందు మోక్ష ప్రసాదం ఈ విందు సత్యవాకులై విందు మోక్ష ప్రసాదం ఈ విందు 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 అమై విందు 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 క్రీస్తు ప్రభుని విందు రండి రండి దైవ జనమా దివ్యమైన ఈ ఆహారము రండి రండి దైవ జనమా దివ్యమైన ఈ ఆహారము రండి రండి దైవ జనమా దివ్యమైన ఈ ఆహారము రండి రండి దైవ జనమా దివ్యమైన విందుకై పరమ ప్రభు విందుకై వడి వడిగా రండి వరములు పొందుకై విందుకై పరమ ప్రభు విందుకై వడి వడిగా రండి వరములు పొందుకై పరమాత్ముని విందు పరలోకపు వందు పరమాత్ముని విందు పరలోకపు వందు ప్రీతిలో కలరా పరుగురారండి ప్రీతిలో కలరా పరుగురారండి విందుకై పరమప్రభు విందుకై పరగడిగా రండి వరములు పొందుకై విందుకై పరమప్రభు విందుకై పరగడిగా రండి వరములు పొందుకై విందుకై పరమప్రభు విందుకై వరవడిగా రండి వరములు పొందుకై విందుకై పరమప్రభు విందుకై వరవడిగా రండి వరములు పొందుకై విందు విందు కమ్మరి విందు 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 క్రీస్తు ప్రభుని విందు శ్రీక్రీస్తుని విందులో స్వీకరించగానే
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఉన్నారు అందరూ? గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ విశ్వాసులారా, ఇప్పుడు సప్రసాద స్వీకరణానంతర ప్రార్థన ఉంటుంది. ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత చివరి ఆశీర్వాదానికి ముందు మన అతిథులకు సన్మానం ఉంటుంది. కాబట్టి చివరి ఆశీర్వాదం తర్వాతనే అందరూ వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. కాబట్టి ఎవరు ఎక్కడ వాళ్ళు అక్కడనే కూర్చోండి. కొద్దిసేపు 10 నిమిషాలు సహకరిస్తే మన అతిథులను గౌరవంగా మనము సత్కరించిన వారం అవుతాం. కాబట్టి ఇప్పటిదాకా చాలా ఓపికగా భక్తియుతంగా ప్రార్థనాయుతంగా పాల్గొన్నారు. చివరి వరకు కూడా అదే విధంగా మీరు పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. అందరం లేచి నిల్చొని చివరి ప్రార్థనకై హృదయం తెరిచి తలలు వంచి ప్రార్థన చేద్దాం. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, ధన్యుడును అపోస్తుడైన పేతురు ఉత్సవము నాడు మమ్ము మా రక్షకుడైన క్రీస్తుని శరీర రక్తములతో పోషించి ఉన్నావు. పునీత పేతురు నాయకత్వమున సేవను మేము స్మరించుకొనుచున్న మాకు ఈ దివ్య భోజనము సమైక్యతను శాంతిని నీ విశేష వరములుగా ప్రసాదించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దయచేసి సంఘ అందరు కూర్చోండి. దయచేసి అందరు కూర్చోండి. రిలాక్స్. 10 నిమిషాలు నాకు కేటాయించండి. 10 నిమిషాల్లో ముగించుదాం. సంఘ పెద్దలందరూ కూడా పీఠమున కుడివైపు నాకు రావాల్సిందిగా కోరుచున్నాం. మన గ్రామ సంఘ పెద్దలు అందరూ కూడా దయచేసి త్వరగా లేచి పీఠంన కుడి వైపునకు రావాల్సిందిగా కోరుచున్నాం. సమయం వృధా చేయకూడదు. ఇప్పటిదాకా సమయ పాలన పాటించాము, ఇప్పుడు కూడా సమయ పాలన పాటించాలి. ముందుగా మీ అందరికి కూడా పునీత పేతురు దేవాలయ మహోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. హ్యాపీ ఫీస్ట్ టు యూ ఆల్. సో మీరందరూ కూడా చాలా చక్కగా పాల్గొన్నారు. మరి ఇంత గొప్పగా మనము ఈ పండుగను నిర్వహించుకున్నాము అంటే, ఈ పండుగలో పాల్గొన్నామంటే, ఈ పండుగ ఆశీర్వాదాలు పొందుకున్నామంటే దీనికోసం చాలామంది కృషి చేశారు. వాళ్ళని గుర్తు చేసుకోవాలి. మొట్టమొదటగా మరి పునీత పేతురు దేవాలయ మహోత్సవం ఇంత అర్థవంతంగా, ఇంత ప్రార్థనాపూర్వకంగా, ఆధ్యాత్మికంగా జరుగుటకు కారణం త్రియేక దేవుని కృప, కరుణ, ఆశీర్వాదం. ప్రభు అంటున్నటువంటి మాట, నేను లేక మీరు ఏమీయూ చేయజాలరు. కాబట్టి ఈనాటి ఈ మహోత్సవం దేవుని నడిపింపునకు, దేవుని ఆశీర్వాదానికి తార్కాణం కనుక ఆ త్రియేక దేవునికి వందనాలు తెలియజేస్తూ అందరం కళ్ళు మూసుకొని థ్యాంక్ యూ జీసస్ అని చెప్దామా? అందరం కళ్ళు మూసుకొని థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. తర్వాత ప్రభువును అనుసరించటలో మరియ తల్లి ప్రార్థనా సహాయం కూడా మనందరికీ అవసరం. మరి మరియ తల్లి ప్రార్థనా సహాయం ద్వారా మన దేవాలయ పోషక పునీతుడు పునీత పేతురు గారి ప్రార్థనా సహాయం ద్వారా మనం ఈరోజు ఇంత గొప్పగా ఈ పండుగను కొనియాడుతున్నాం. విశ్వాసంలో మనము ముందుకు నడుస్తున్నాం. కాబట్టి మన పోషక పునీతుడైన పునీత పేతురు గారికి, మరియ తల్లికి కూడా వందనాలు తెలియచేద్దాం. థ్యాంక్ యూ మమ్మ మేరీ చెప్పండి. థ్యాంక్ యూ మమ్మ మేరీ, థ్యాంక్ యూ మమ్మ మేరీ, థ్యాంక్ యూ పునీత పేతురు గారం, థ్యాంక్ యూ పునీత పేతురు గారం. వెరీ గుడ్. ఇప్పుడు మరి మన ప్రధాన అర్చకులు, మన మేత్రాసన పాలనాధికారి రెవరెండ్ ఫాదర్ దుగ్గింపుడి విజయపాల్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. కొన్ని మాటలు వారి గురించి నేను రాసుకున్నాను. ఫాదర్ గారిని కొన్ని వర్డ్స్లో అభివర్ణిస్తాను. ఫాదర్ గారు బహుముఖ ప్రజ్ఞాశీలి, వినయ విధేయులు, సామాజిక సంస్కర్త, మృదు స్వభావి, ఆపన్నులకు ఆశ్రయదాత, విద్యాభివృద్ధి ప్రేరకుడు, సేవా తత్పరుడు, శ్రమశీలి, అంకిత భావం గల గురువు, మానవతా భావం గల
గొప్ప మనిషి, అదేవిధంగా గొప్ప నాయకుడు కూడా. ఫాదర్ గారికి ఇచ్చినటువంటి ఏ బాధ్యతకైనా ఆయన వన్న తెచ్చేటువంటి గొప్ప కష్టజీవి. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎందరూ కాదన్నా, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక సమాధానం. ఏం చేస్తారు ఫాదర్? ఏం చేస్తారు ఫాదర్? చిరునవ్వు. అంతే, ఒకే ఒక నవ్వు. ఎందరేమన్నా వాళ్ళ యొక్క ఎందరూ ప్రశ్నించినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ఫస్ట్ వాళ్ళు బాధపడరు. ఒకే ఒక చిరునవ్వుతో సమాధానాన్ని కనుగొంటారు. కాబట్టి ఈరోజు అంత గొప్ప మనిషి, ఇంత గొప్ప నాయకుడు, అదేవిధంగా అడ్మినిస్ట్రేటర్ పదవికే వన్న తెచ్చినటువంటి మన పీఠ పాలనాధికారి మన మధ్య ఉండడం, ఈ పూజా బలిని సమర్పించడం, మన కోసం ప్రార్థించడం, మరి 10 విషయాలు మనకు బోధించడం ఈరోజు మనందరి అదృష్టం, ఆశీర్వాదం మనందరికీ. కాబట్టి వారిని అభినందిస్తూ గట్టిగా చప్పలు కొడుతూ మన హృదయపూర్వక వందనాలు తెలియచేద్దాం. థ్యాంక్ యూ ఫాదర్. ఫాదర్ గారిని పీఠం ముందున్నటువంటి కుర్చీలో ఆశీనులు కావాల్సిందిగా కోరుచున్నాం. కుర్చీలో ఆశీనులు అయినప్పుడు మన సంఘ పెద్దలందరూ కూడా షాల్వాతో మరియు తలపాగాతో ఫాదర్ గారిని సత్కరిస్తారు. సంఘ పెద్దలందరూ ముందుకు వచ్చి మన ఫాదర్ గారిని, మన ప్రియతమ పాలనాధికారిని సన్మానించాల్సిందిగా కోరుచున్నాం. కొందరు ఇటు సైడ్ ఉండండి, గట్టిగా చప్పట్లు కొట్టాలి, వినబడట్లేదు మాకు. షాల్వా చప్పలు మాకు వినబడట్లేదు అసలు. అంతా టైర్డ్ అయిపోయారు. చికెన్ బిర్యానీ రెడీగా ఉన్నది, తిందాం. గట్టిగా చేపలు కొట్టాలి, ఆ మ్యూజిక్తో కలిసి కొట్టాలి. 1 2 1 2 3 గట్టిగా నేను ఆపమనే రాక కొట్టాలి. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్, ఈరోజు గొప్పగా మమ్మల్ని ఆశీర్వదించినందుకు. మరి మన మధ్యలో ఫాదర్ ప్రకాష్ గారు ఉన్నారు, వడ్డపల్లి విచారణ గురువులు. మనల్ని ఆధ్యాత్మికంగా, విద్య, ఆర్థిక ప్రమాణాలు అనే వెలుగులతో నింపినటువంటి ఫాదర్ ప్రకాష్ గారు మన మధ్యలో ఉండటం మనకు అదృష్టం, ఆశీర్వాదకరం. వారు ఇంతకుముందు ఉన్నారు, ఇప్పుడు లేరు. అయినప్పటికీ వారికి చప్పట్లు కొట్టి అభినందనలు తెలియచేద్దాం. తర్వాత మన మధ్యలో ఫాదర్ డి జోసెఫ్ గారు ఉన్నారు, పూర్వ విచారణ గురువులు. ఫాదర్ గారు మన విచారణను ప్రార్థనలో బలపరిచిన గొప్ప గురువు. వారిని మన మధ్యకు ఆహ్వానిస్తూ గట్టిగా చప్పట్లు కొడుతూ ఫాదర్ గారిని మన గ్రామ ప్రెసిడెంట్ గారు సన్మానించాల్సిందిగా కోరుచున్నాము. మిస్టర్ ప్రవీణ్ గారిని సన్మానించాల్సిందిగా కోరుచున్నాం. గట్టిగా చప్పట్లు కొడదాం. మన మధ్యలో ఫాదర్ తాటికొండ జోసెఫ్ గారు ఉన్నారు. వడ్డేపల్లిని వరాలపల్లిగా మార్చిన మన గురువు, అదేవిధంగా ఈ దేవాలయ పునర్నిర్మాణాన్ని చేసినటువంటి ఫాదర్ గారు మన మధ్యలో ఉండడం మన అదృష్టం. వారిని సన్మానించవలసిందిగా సెక్రటరీ ఇనుముల దయాకర్ గారిని ఆహ్వానిస్తున్నాం. గట్టిగా చప్పలు కొడదాం. పాస్టర్ సెంటర్ వినవడాలి ఫాదర్ చప్పట్లు. అది మన మధ్యలో ఫాదర్ దాసయ్య గారు ఉన్నారు. ఫాదర్ దాసయ్య గారు వడ్డేపల్లి విచారణను ఆధ్యాత్మికతలో మరో మెట్టు ఎదుగుటకు, అలాగే ఆత్మైక జీవితానికి ఒక మార్గాన్ని చూపినటువంటి వారు. అదేవిధంగా ఈరోజు మన పూజా బలిని వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో కూడా లైవ్ టెలికాస్ట్ చేశారు. వారికి కూడా గట్టిగా చప్పలు కొడుతూ ఫాదర్ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం.
ఫాదర్ గారిని సత్కరించడానికి నల్ల విజయ్ గారిని, వైస్ ప్రెసిడెంట్ గారిని ముందుకు ఆహ్వానిస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. మన మధ్యలో ఫాదర్ గొల్లమర్రి రాయప్ప గారు ఉన్నారు. వడ్డపల్లి విచారణ దేవాలయాన్ని పునర్నిర్మించడంలో గొప్ప కృషి చేశారు. ఉన్నది కొద్ది రోజులైనా గొప్పగా ముద్ర వేశారు. వారిని కూడా ముందుకు వచ్చి సన్మానాన్ని అందుకోవాల్సిందిగా కోరుచున్నాం. నల్ల రాజు గారు ఫాదర్ గారిని సన్మానించాల్సిందిగా కోరుచున్నాం. ఇమ్మడి రాజు గారిని సన్మానించాల్సిందిగా కోరుచున్నాం. ఫాదర్ పి సురేష్ గారు మన వడ్డపల్లి విచారణలో గొప్పగా సేవలు అందించారు. తమ గాత్రంతో, దైవ వాక్కుతో విశ్వాసులను నడిపించినటువంటి మన ఫాదర్ సురేష్ గారిని సన్మానించవలసిందిగా ఇమ్మడి అనిల్ గారిని, ఇమ్మడి రాజ్ కుమార్ గారు ఉన్నారా? అయిపోయిందా? వాళ్ళకు వస్తారు, నేను చెప్పినట్టు మీరు చేయండి. సో ఇమ్మడి రాజు గారు అయిపోయారా? ఇంకెవరున్నారు? మన పంతులు గారు నల్ల శ్రీనివాస్ గారు ముందుకు వచ్చి ఫాదర్ గారిని సన్మానించాల్సిందిగా కోరుచున్నాం. ఉపదేశి గారు సన్మానిస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఫాదర్ సురేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తర్వాత నెక్స్ట్ త్వరగా మన మధ్యలో మన విచారణ స్థాయిలో దివ్యజ్యోతి పైఎస్ అసోసియేషన్ సిస్టర్స్ గొప్పగా సేవలు అందిస్తున్నారు. మన గ్రామంలో పిల్లలకు క్యాటకిజం, తర్వాత ఎవ్రీ సండే మన మధ్యలోకి వస్తున్నారు. తర్వాత విచారణలో ఏ అవసరం ఉన్నా ఫోన్ చేసినప్పుడు సిస్టర్స్ ముందుండి నడిపిస్తున్నారు. వారికి ప్రత్యేక విధంగా ధన్యవాదాలు తెలియచేద్దాం. నిన్నటి రోజున మరి సిస్టర్ గీత గారు, జ్యోతి గారు మరి ఆల్టర్ డెకరేషన్ చేశారు. తర్వాత సిస్టర్ గీత గారు మన పిల్లల్ని, యువకుల్ని, గాయక బృందాన్ని నడిపించారు. వారిని సాదరంగా స్వాగతం పలుకుతూ సిస్టర్ లిల్లీ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. వారి సేవలకు గాను అందరం కూడా గట్టిగా చప్పలు కొడుతూ వారిని అభినందన తెలియచేద్దాం. మన గ్రామంలో ఉన్నటువంటి మహిళా సంఘ పెద్దలు ఇమ్మడి కవిత, నల్ల రోజా గారిని సన్మానించాల్సిందిగా కోరుచున్నాం. సిస్టర్లందరి తరపున వాళ్ళ సుపీరియర్ అయినటువంటి సిస్టర్ లిల్లీ గారిని ముందుకు వచ్చి మన వడ్డపల్లి సంఘ సన్మానాన్ని అందుకోవాల్సిందిగా కోరుచున్నాం. సిస్టర్స్ అందరు గట్టిగా చప్పలు కొడదామా ఒకసారి? మ్యూజిక్ ప్లీజ్. ఓకే, సారీ, క్షమించండి, నేను ఒక ఫాదర్ని మర్చిపోయాను. ఫాదర్ ఎం నవని గారు, మిమ్మల్ని చూస్తూ ఫాదర్ మర్చిపోయాను. సో ఫాదర్ ఎం నవీన్ గారిని మన సన్మానాన్ని అందుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఫాదర్ పని చేయకపోయినా డోంట్ నో, ఫ్యూచర్లో పనిచేసే అవకాశాలు ఉంటాయి కదా. సో ఫాదర్ గారు మన మధ్యలోకి రావడం, ప్రార్థన చేయడం మన అదృష్టం. సో ఫాదర్ గారి గురించి 2 మాటలు. ఫాదర్ గారు మృదు స్వభావి, అందరూ మేలు కోరే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఫాదర్ నవీన్ గారు అందులో ముందుంటారు. అందుకోసమే వారిని ఈరోజు పిలుచుకున్నాము. ఫాదర్ గారిని మన సన్మానాన్ని అందుకోవాల్సిందిగా కోరుచున్నాం. మరి మన యువకులందరినీ కూడా ముందుకు వచ్చి ఫాదర్ గారిని సన్మానించాల్సిందిగా కోరుచున్నాము.
అలసిపోయారా? నాకైతే బిర్యానీ వాసన వస్తుంది. వాసన వచ్చినప్పుడు అలా శక్తి వస్తుంది. మీకు రావట్లే? గట్టిగా చప్పలు కొట్టారా? తర్వాత మన మధ్యలో ఎంఓపి బ్రదర్స్ ఉన్నారు. ఈరోజు ప్రత్యేకంగా వారు మనకు బ్యాండ్ మరియు వెహికల్ని ఏర్పాటు చేశారు ప్రదక్షిణలో రావడానికి. బ్రదర్ జార్జ్ గారికి మరి వారి సుపీరియర్ బ్రదర్ సైమన్ గారికి వారి బృందానికి అందరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ అభినందనలు తెలియజేద్దాం. బ్రదర్ జార్జ్ గారిని అందరి తరపున ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. బ్రదర్ జార్జ్ గారు ఉన్నారా? బ్రదర్ ప్లీజ్ కమ్. తర్వాత మన మధ్యలో సిస్టర్స్ అసిసి సిస్టర్స్ ఉన్నారు. థ్యాంక్ యూ సిస్టర్, మా కోసం వచ్చి ప్రార్థన చేసినందుకు. అసిసి సిస్టర్స్ కూడా గట్టిగా చప్పట్లు కొడదామా? సంఘ పెద్దలు సన్మానించండి. మరి ఈ కార్యక్రమం ఇంత గొప్పగా జరగడానికి మొదట మన త్రియేక దేవుడు కారణం అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత మరి మన ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరగడానికి కారణం ధర్మదాతలు. మీ సహాయం, ఎవరెవరైతే ఆర్థికంగా ఇతర విధాలుగా సహాయం చేశారో ధర్మదాతలు, ఎవరైతే సంఘ పెద్దలు వచ్చినప్పుడు మరి వారికి సహకరించి మీ యొక్క వంతు సహాయం చేశారు, వాళ్ళందరినీ కూడా స్మరించుకుంటూ గట్టిగా చప్పట్లు కొడుతూ ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ గట్టిగా చప్పట్లు కొడుతూ అభినందన తెలియజేద్దాం. నా తర్వాత చెప్పండి. తర్వాత ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరగడానికి ముఖ్యులు మన గ్రామ సంఘ పెద్దలు. డొనేషన్స్ కలెక్ట్ చేయడం, అన్నింటినీ సమకూర్చడం, అన్నింటిని తగిన సమయానికి అందించడం, ఇలా ఒకటేమిటి అన్ని బాధ్యతలు వారు నెత్తిన వేసుకున్నారు, వారి భుజాన వేసుకున్నారు. కాబట్టి మన సంఘ పెద్దలందరికీ పేరు పేరిన ప్రెసిడెంట్ నల్ల ప్రవీణ్ గారికి, సెక్రటరీ ఇనుముల దయాకర్ గారికి, వైస్ ప్రెసిడెంట్ నల్ల విజయ్ గారికి, నల్ల రాజు గారికి, ఇమ్మడి రాజ్ కుమార్ గారికి, ఇమ్మడి కవిత గారికి, నల్ల రోజా గారికి అందరికీ కూడా గట్టిగా చప్పలు కొడుతూ వందనాలు తెలియచేద్దాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్ ఫర్ యువర్ సర్వీసెస్. తర్వాత ఈ పండుగలో అన్ని పనులు చేసి పండుగ గొప్పగా జరుపుకున్నట్టు కృషి చేసినటువంటి మన గ్రామ ఉపదేశి శ్రీనివాస్ గారి సేవలను స్మరిస్తున్నాము. గట్టిగా చప్పలు కొడుతూ వారికి అభినందన తెలియచేద్దాం. ఇంకా 2 minutes చూసుకోండి, వాచ్ చేసి ఒక 2 నిమిషాలు తీసుకుంటా. చూడండి, ఈరోజు నేను వడ్డపల్లికి వచ్చానా తప్పిపోయి వచ్చానా అనుకుంటున్నా. ఎందుకు చెప్పండి? సరే, ఈ జనం వస్తారని తెలుసు, కొత్తగా అనిపిస్తుంది నాకు ఈరోజు. ఎందుకోసం? నాకు రైట్ సైడ్లో కొన్ని అద్భుతాలు ఉన్నాయి. ఎవరండి? మ్యూజిక్ వాళ్ళు కాదు, మన పాటల బృందము మరియు మ్యూజిక్. ఈరోజు వడ్డపల్లిలోనే పాడింది అనుకున్నాను నేనైతే. అంత గొప్పగా పాడారు. మీరు అనుకున్నారా లేదా? మరి ప్రతి సండే కూడా ఇదే విధంగా రావాలి, ఇదే విధంగా పాడాలని కోరుతున్నాం. కాబట్టి మన గాయక బృంద సభ్యులందరికీ, జ్ఞానజ్యోతి గాయక బృందానికి గట్టిగా చప్పలు కొడుతూ అభినందన తెలియచేద్దాం. వాళ్ళని నడిపించినటువంటి వారు సిస్టర్ గీతా గారు, వారిని ప్రిపేర్ చేశారు, సిద్ధపరిచారు. సిస్టర్ థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. గట్టిగా చప్పలు కొడదాం. తర్వాత మరి మన గ్రామ ముద్దుబిడ్డ ప్రణీలన్న గారు, మరి మ్యూజిక్కే వన్నదిచ్చేటువంటి మరి మ్యూజిషియన్ వారు మన మధ్యలో ఉండటం, ఇంత గొప్పగా మనము ఈ పండుగను జరుపుకోవడానికి వారి బృందం మనకు సహకరించారు. మరి మన గ్రామ ముద్దుబిడ్డ ప్రణీల్ గారి గట్టిగా చప్పలు కొడదామా? వారి బృందానికి కూడా గట్టిగా, వినబడట్లేదు, గట్టిగా. వెరీ గుడ్. తర్వాత రవి గారు కూడా మనకు గాయక బృందంలో సహకరించారు. రవి గారికి కూడా గట్టిగా చప్పలు కొడుతూ ధన్యవాదాలు తెలియచేద్దాం. థ్యాంక్ యూ. తర్వాత మన గ్రామ యువకులు, చిన్నపిల్లలు చాలా చక్కగా యాక్టివ్గా పాల్గొన్నారు. వెల్కమ్ డ్యాన్స్ వేసినటువంటి పిల్లలకు, వారికి నేర్పించినటువంటి రూపికకు, హారతి ఇచ్చినటువంటి పిల్లలకు, తర్వాత అతిథులకు స్వాగతం పలికినటువంటి అమ్మ వాళ్ళకు, మహిళా మణులకు, ఆల్టర్ బాయ్స్కి, వివిధ రకాలుగా నాకు తోడ్పాటు అందించినటువంటి యువకులందరికీ కూడా గట్టిగా చప్పలు కొడుతూ వందనాలు, ధన్యవాదాలు తెలియచేద్దాం. తర్వాత సౌండ్ సిస్టమ్ చింటూ గారు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా చక్కగా మనకు అందించారు. సౌండ్ సిస్టమ్ వారికి గట్టిగా చప్పలు కొడుతూ అభినందన తెలియచేద్దాం. చింటూ వారి బృందానికి వందనాలు. తర్వాత మున్సిపాలిటీ సిబ్బంది వారు మన క్యాంపస్ని క్లీన్ చేశారు, వారికి కూడా గట్టిగా చప్పలు కొడుతూ అభినందన తెలియచేద్దాం. తర్వాత
సాంగ్స్ షీట్ స్పాన్సర్ చేసిన రాజ్ కుమార్ వారి కుటుంబానికి, ఇంకా వివిధ రూపాలుగా మనకు సాయం చేసిన వారందరికీ అందరినీ స్మరిస్తూ ఒకసారి లాస్ట్ సారిగా గట్టిగా చెప్పలు కొడదామా? సో ఎవరైనా మర్చిపోయి ఉంటే అన్యదా భావించకండి. నేను మర్చిపోయినా దేవుడు మర్చిపోడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి నన్ను మర్చిపోయినా అని ఎవరు అనుకోకండి, దేవుడు కనిపెట్టుకుంటాడని గుర్తుపెట్టుకోండి. ఈ కార్యక్రమం ఇంత గొప్పగా జరగడానికి ఎందరో మహానుభావులు సహాయాన్ని అందించారు. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. మనందరికీ దాదాపు 15 నిమిషాలు ఈ పండగలో పాలు పంచుకున్నటువంటి వారికి అందరికీ వందనాలు తెలియజేశారు. గుండె ఆగిపోతే మన మనిషి మరణిస్తారు. అలాగనే ఒక గుండెలాగా మన విచారణ ఇన్ఛార్జి ఫాదర్ గారు గంగారపు అనుకిరణ్ గారిని ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మొదటగా మన విచారణలో పనిచేసి ఈ పండుగను విజయవంతంగా జరుపుకోవటానికి కృషి చేస్తూ ఉన్నారు. అలా కృషి చేస్తూ ఉన్నటువంటి ఫాదర్ గారిని ముందు ఏర్పాటు చేసినటువంటి కుర్చీలో కూర్చోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మన గ్రామ సంఘ పెద్దలందరూ వచ్చి మన విచారణ ఇన్ఛార్జి ఫాదర్ గారిని సన్మానించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అది అయిపోయింది 686 అది అయిపోయిందిగా. ప్రియమైన సహోదరులారా, ఫాదర్ అనుకిరణ్ గారిని నేను ప్రత్యేక విధంగా మన వడ్డేపల్లి విచారణ తరపున, వరంగల్ మేతరాసనం తరపున అభినందిస్తూ ఉన్నాను. బిషప్స్ హౌస్లో సెక్రటరీగా ఉంటూ తన అమూల్యమైన సేవలు అందిస్తూనే ఈ దాదాపు 6-8 నెలల నుంచి వడ్డేపల్లి విచారణను చూసుకుంటూ ఇన్ఛార్జ్ ప్యారిస్ ప్రిస్ట్గా వ్యవహరిస్తూ విచారణ మొత్తాన్ని కూడా ఆధ్యాత్మికంగా ముందుకు నడిపిస్తున్నందుకు ఇటు ఏ లోటు లేకుండా అటు మేతరాసనంలో కూడా సెక్రటరీగా ఏం లోటు లేకుండా తానై ఈ 2 బాధ్యత నిర్వహిస్తున్నందుకు నేను ప్రత్యేక విధంగా ఫాదర్ అనుకిరణ్ గారికి ధన్యవాదాలను మీ తరపున నా తరపున అందిస్తూ ఉన్నాను, తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ఇదే సమయంలో నేను కోరగానే వారి చేయుతను అందించినటువంటి ఫాదర్ టి జోసెఫ్ గారికి, అలాగే ఇప్పుడే తప్పిపోయిన ఫాదర్ పి ప్రకాష్ గారికి, ఆయనకు వినపడుతుందో లేదో బయట ఉన్నాడేమో, అందుకోసమే వీరిద్దరికి కూడా నేను మన విచారణ తరపున మేతరాసనం తరపున ఈ మధ్యలో అందుబాటులో ఉంటూ పూజలు నిర్వహిస్తూ ఆధ్యాత్మికంగా మిమ్మల్ని ప్రోత్సహించినందుకు కూడా ఈ 2 గురువులను కూడా నేను ప్రత్యేకంగా వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ అస్. ఇందాక ప్రసంగంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ధ్యానించాం, ప్రార్థించాం.
క్రైస్తవ నాయకత్వం మనకి మార్గదర్శకం అగో ఆ పునీత పేతురు గారే. ఆయనలో ఉన్నటువంటి సద్గుణాలు మనలో గురువులుగా, మాలో సంఘ పెద్దలుగా, తల్లిదండ్రులుగా మీలో ఉండాలి. మంచినే చేయాలి, మంచినే ప్రోత్సహించాలి. అందరం కలిసి మన సంఘాన్ని, మన విశ్వాసాన్ని ఇంకా బలపరుస్తూ రాబో తరాలకు మనం మార్గదర్శకంగా ఉండాలి. కాబట్టి దీనికోసం మీరందరూ కూడా ప్రార్థించవలసిందిగా, మన విచారణ అభివృద్ధి కోసం, మన మేతరాసన అభివృద్ధి కోసం, పరిరక్షణ కోసం, నా కోసం, గురులందరి కోసం కూడా ప్రార్థించమని నేను మిమ్మల్ని మనసారా కోరుతున్నాను. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ అస్. అందరం లేచి నిలబడి చివరి ఆశీర్వాదం కోసం శిరస్సు వంచి ప్రార్థించుదాం. అపోస్తుల నడిపునాదుల పైన మిమ్ము స్థిరముగా నెలకొల్పిన దేవుడు, పవిత్ర అపోస్తులుడైన పేతురు పుణ్య ఫలితము ద్వారా మిమ్ము దీవించునుగాక. అపోస్తుల బోధనలు, వారి జీవితార్శము ద్వారా మిమ్ము దీవించిన దేవుడు వారి సంరక్షణను మీకు కల్పించి మీరు కూడా అందరి ఎదుట సత్యమునకు సాక్షులుగా ఉండునట్లు అనుగ్రహింతురుగాక. అపోస్తుల బోధనను ఆలకించి మీరు విశ్వాసమున బలపడితిరి. అటులనే వారి విజ్ఞాపన ప్రార్థనలు మిమ్ము మోక్ష నివాసమునకు వారసులను చేయునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము సదా దీవించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క సందర్భంలో పునీత పేతురు గారి దేవాలయ మహోత్సవాన్ని పురస్కరించుకొని మన వరంగల్ మేత్రాసన పాలనాధికారి దుగ్గంపూడి విజయపాల్ రెడ్డి గారు వచ్చి కేక్ కట్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దయచేసి అందరు కూర్చోండి 2 నిమిషాలు. ఎవరైనా సన్మానం చేయాలనుకున్న వారు ముందుకు రావచ్చు. కేక్ కటింగ్ తర్వాత మన అడ్మినిస్ట్రేటర్ ఫాదర్ గారిని ఎవరైనా సన్మానం చేయాలి అనుకున్న వాళ్ళు సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాను. పట్టిన వలలతో
సర్వేశ్వరుడు